హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు శివతేజ్ ఫ్యాక్ట్స్. ముందుగా మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. 2024లో జరగబోయే 10 అద్భుత సంఘటనల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక సంవత్సరం ముగిసింది. విజయ వీచికల్ని ఆస్వాదిస్తూ మరో వసంతం ఊరిస్తోంది. ఉజ్వల ఉదయాన్ని కాంక్షిస్తూ బంగారు భవితను స్వప్నిస్తూ 2023వ సంవత్సరానికి ఎదురైన జీవితాలు 2024 రూపంలో మరో నవలోకం వైపు అడుగులు వేస్తున్నాయి. అడుగులు దశ దిశలను నిర్దేశించే ఎన్నో సంఘటనలు కొత్త ఏడాదిలో ఉత్కంఠ రేపబోతున్నాయి. అలాంటి కొన్ని కీలక జాతీయ అంతర్జాతీయ సంఘటనల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 2023 మన ఛానల్కి వెరీ స్పెషల్ గైస్. ఎందుకంటే ఇదే సంవత్సరంలో మనం 1000+ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం. అలాగే 1000+ అవర్స్ వాచ్ టైం కూడా రీచ్ అయ్యాం. ఇంకా 3000 అవర్స్ వాచ్ టైం పెండింగ్లో ఉంది. ఆ 3000 అవర్స్ వాచ్ టైం మీరు తలుచుకుంటే అది పెద్ద విషయం ఏమీ కాదు. కాబట్టి దాని మీద ఒకసారి లుక్ వేసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కొట్టేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్. ఇకపోతే వీడియోలోకి వెళ్ళిపోదాం. రెండు 2024లో జరగబోయే అద్భుతమైన సంఘటనల్లో మొదటిది అయోధ్య రామమందిర నిర్మాణం. కోట్ల మంది హిందువుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించి అయోధ్యలో రామమందిర నిర్మాణం దాదాపుగా పూర్తిగా వచ్చింది. ప్రస్తుతం అయోధ్యకు తుదిమిరుగులు దిద్దుతున్నారు. జనవరి 22న శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఆ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ గారు సహా అతిరథ మహారథులు ఎందరో హాజరు కానున్నారు. ప్రారంభం ముగిశాక భక్తులను శ్రీరాముడి దర్శనానికి అనుమతించనున్నారు. అలాగే నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమవడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరిన్ని సంక్లిష్ట ప్రాజెక్టులకు సిద్ధమవుతోంది. జనవరి 1న ఎక్స్పోసాట్ మిషన్ను చేపట్టనుంది. శుక్రయాన్, మంగళయాన్ 2 వంటి విశిష్ట ప్రాజెక్టులకు ముహూర్తం ఈ ఏడాదే జరగనుంది. మంగళయాన్ 2 మిషన్ను ఫ్రాన్స్తో కలిసి చేపట్టనుంది. ఇస్రో భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు సన్నాహకంగా పలు ప్రయోగాలు జరగనున్నాయి. సూర్యుడి వాతావరణంపై పరిశోధనల కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 ఉపగ్రహం తనకు నిర్దేశించిన లాగ్రాంజియన్ పాయింట్ 1కు జనవరి 6నే చేరుకోనుంది. ఇది కూడా 2024లోనే జరగనుంది. ఇకపోతే నెక్స్ట్ వన్, అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డెమోక్రాట్ల తరపున ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మరోసారి ఆ పదవికి పోటీ పడనున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి రిపబ్లికన్ల అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. కోర్టు కేసులతో ఆయనకు ఇబ్బందులు ఎదురవుతున్నా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించే స్థాయిలో అవి బంధనాలుగా మారబోవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రిపబ్లికన్ల తరపున భారత సంతతి నేతలు వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ కూడా అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. ఇది కూడా 2024లోనే జరగడం విశేషం. 2024లో జరగబోయే ఈ అమెరికా ఎన్నికలకు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అమెరికన్లు. అలాగే నెక్స్ట్ వన్, భారత్ అమెరికాలోనే కాదు మొత్తంగా 74 దేశాల్లో ఈ ఏడాది పార్లమెంటరీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. పాకిస్తాన్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. అలాగే రష్యా ఎన్నికలు, ఇరాన్ ఎన్నికలు మార్చి నెలలో జరగనున్నాయి. బ్రిటన్ తదితర కీలక దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఉక్రెయిన్లోనూ మార్చిలో అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ యుద్ధం కారణంగా ఆ ప్రక్రియపై అనిశ్చితి నెలకొంది. ఇకపోతే నెక్స్ట్ వన్, చైనా కామ్రేడ్ల పాలనకు 75 వసంతాలు పూర్తయ్యాయి. పొరుగున ఉన్న చైనా అక్టోబర్ 1 నాటికి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వ పాలనలో 75 వసంతాలు పూర్తి చేసుకోనుంది. 2 దశాబ్దాల అంతర్యుద్ధానికి ముగింపు పలుకుతూ 1949 అక్టోబర్ 1న బీజింగ్లోని తియానన్మెన్ స్క్వేర్ వద్ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పాటు ప్రకటన చేశారు. ఈ విధంగా 2024వ సంవత్సరం చైనా కామ్రేడ్ల పాలనలో 75 వసంతాలకు వేదిక కానుంది. ఇకపోతే నెక్స్ట్ వన్, కొత్త ఏడాదిలో చోటు చేసుకోబోయే అతిపెద్ద సంఘటన సార్వత్రిక ఎన్నికలు. రానున్న 5 ఏళ్ల పాటు భారతదేశ దశ దిశలను నిర్దేశించే ఎన్నికలు ఏప్రిల్, మే నెలలో జరగనున్నాయి. హ్యాట్రిక్ విజయం సాధించి ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భాజపా ఉవ్విళ్లూరుతోంది. అయోధ్య రామ మందిర నిర్మాణం సాకారం అవడంతో ప్రచారం ఎజెండాలో దీన్ని కూడా కమలనాథులు ప్రధాన అంశంగా చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కమల దళాన్ని ఈ దఫా ఎలాగైనా గద్దె దింపాలనే పట్టుదల విపక్ష ఇండియా కూటమిలోనూ కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్, జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సహా 25 పైగా పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ఈ కూటమి ఎంతవరకు ఐక్యంగా నిలబడుతుంది అన్నది ఆసక్తి రేపే విషయం. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ పార్టీలతో పాటు ప్రజల భవితవ్యాన్ని నిగ్గు తేల్చనున్నాయి. వీటన్నిటికీ కూడా 2024 వేదిక కానుంది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ప్రస్తుత కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లోనూ కొత్త సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 30 లోపు ఆ తంతును పూర్తి చేయాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికలు కాశ్మీరీలకు అత్యంత కీలకం కానున్నాయి. ఈ దిశానిర్దేశం కూడా 2024లోనే జరగనుంది. నెక్స్ట్ వన్, దాదాపుగా 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మానవుడు జాబిలికి అత్యంత చేరువుగా వెళ్ళబోతున్నాడు.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తన ఆర్టిమిస్ 2 మిషన్ ద్వారా 4 వ్యోమగాములను జాబిలి కక్షలోకి తీసుకువెళ్లనుంది. అయితే ఇందులో ఒకరు మహిళ కావడం విశేషం. నవంబర్లో చేపట్టబోయే ఈ 10 రోజుల మిషన్లో భాగంగా వ్యోమగాములు చంద్రుడి చుట్టూ పరిభ్రమించి భూమికి తిరిగి వస్తారు. 2025లో ఆర్టిమిస్ 3 ద్వారా చందమామ ఉపరితలంపై తిరిగి వ్యోమగాములను దించాలని నాసా యోచిస్తోంది. ఇకపోతే నెక్స్ట్ వన్, 2023లో సెన్సెక్స్ 70,000 మార్కును దాటి చరిత్ర సృష్టించింది. నూతన ఏడాదిలో అదే జోరు కొనసాగాలని మదుపరులు ఆశిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఫలితాలు సెన్సెక్స్ ను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే 2023 తరహాలోనే షేర్ మార్కెట్ జోరు కొనసాగనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇవి గైస్ 2024లో జరగబోయే అద్భుతమైన సంఘటనలు. ఇందులో మీరు దేనికోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. కీప్ సపోర్టింగ్. Please subscribe Sivtej Facts for more interesting videos.